విశాఖ నగరంలో సంక్రాంతి సందడి ప్రారంభమైంది. ఒకవైపు ముగ్గుల పోటీలు, మరోవైపు హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, మహిళల కోలాట ప్రదర్శనలు, గ్రామీణ వాతావరణ సెట్టింగ్లతో సంక్రాంతి సంబరాలు విశాఖలో ఘనంగా ప్రారంభమయ్యాయి. విశాఖ మహానగరం పల్లెగా మారిపోయింది. ఆంధ్ర యూనివర్సిటీ ఏయూ గ్రౌండ్స్లో బీజేపీ మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆధ్వర్యంలో వరుసగా 3వ ఏడాది సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సంక్రాంతి 3 రోజుల పాటు విశాఖవాసులని అలరించేలా పలు కార్యక్రమాలను రూపొందించారు. రాష్ట్ర ప్రజల సుభిక్షం కోసం రోజూ హోమం నిర్వహిస్తున్నారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా కోలాటం, గంగిరెద్దులు, హరిదాసులు, కళా ప్రదర్శనలు ఏర్పాటు చేశామని, ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తాయంటున్న మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుతో మా విశాఖ ప్రతినిధి వినాయక్ ఫేస్ టు ఫేస్. విశాఖ మహానగరంలో వరుసగా 3వ ఏడాది కూడా మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి సంబరాలు ఏ విధంగా, ఏ రోజు నుంచి ఎలా జరగబోతున్నాయి, ఇప్పటికే మనం చూస్తే కనుక దాదాపుగా గడిచిన 4 రోజులుగా ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్న సందర్భంలోనే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు రావడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఒరిస్సా గవర్నర్ హరిబాబు గారు రావడం జరిగింది. దీంతో పాటు కేంద్ర మంత్రి సురేష్ గోపి కూడా వచ్చి ఈ కార్యక్రమాలను వీక్షించడం జరిగింది. నేపథ్యంలో రాబోయే 3 రోజుల పాటు సంక్రాంతి సంబరాలు ఏ విధంగా జరగబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం. సరే, ఏ విధంగా ఈ 3 రోజుల పాటు సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు? ఈ ఆలోచన ఎలా వచ్చింది మీకు, అసలు ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు? ఇది 3 రోజుల కంటే యాక్చువల్ గా ఈసారి పెద్దలు మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా దీని ప్రారంభోత్సవం 9వ తారీఖే చేయటం జరిగింది. కాకపోతే ఇది పూర్తి స్థాయి వేడుకల్ని రేపు, ఎల్లుండి, ఆ మరుసటి రోజు అంటే 13, 14, 15 తేదీల్లో, పండుగ తేదీల్లో అద్భుతంగా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ రాష్ట్రంలో అలాగే తెలుగు రంగంలో ప్రసిద్ధి చెందినటువంటి అనేక మంది సినీ కళాకారులు, అలాగే గాయ నేపథ్యం ఉన్నవాళ్ళు, అనేక మంది సింగింగ్ ఐకాన్స్ ఒక రకంగా చెప్పాలంటే వారంతా వచ్చి ఇక్కడ పర్ఫామ్ చేయనున్నారు. అలాగే అద్భుతమైనటువంటి కొన్ని సాంప్రదాయ నృత్యాలను కూడా ప్రదర్శించనున్నాం. అలాగే ఈ సంవత్సరం దీన్ని ఆత్మనిర్భర సంక్రాంతిగా పేరు పెట్టి ఈ సంక్రాంతి వేడుకలతో పాటుగా ఒక సందేశాన్ని కూడా ప్రజలకు అందివ్వాలి. స్వావలంబన, భారతదేశంలో తయారైన స్వదేశీ వస్తువుల్ని ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో ఈ పండుగలో ఒక బిగినింగ్ అనేది చేయాలి. ఆత్మనిర్భర్ స్వదేశీ ద్వారానే మన ఆర్థిక లక్ష్యాలు సాధించడం జరుగుతుంది అని ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇచ్చిన మెసేజ్ని కూడా ప్రజల దగ్గర తీసుకెళ్లేటువంటి ఆలోచన చేస్తున్నాం. ఈ కార్యక్రమాలు మీరు చెప్పినట్టుగా ఇది 3వసారి నిర్వహిస్తున్నాం. ప్రతిసారి మొదటిసారి, రెండవసారి లక్షల సంఖ్యలో ఇక్కడికి ప్రజలు తరలి వచ్చిన సందర్భంలో వారికి కలిగినటువంటి ఆనందం, వారికి మనం ఇచ్చినటువంటి సంతృప్తిని అది ప్రతి సంవత్సరం కొనసాగించాలి. అనేక ఇబ్బందులు, అనేక సాధక బాధకాలు ఉన్నప్పటికీ కూడా అది కంటిన్యూ చేయాలి. లక్షల మంది మరి కుటుంబాల్లో, వారి జీవితాల్లో ఒక చిన్న వెలుగు తీసుకొచ్చే పండుగ సమయంలో, ఎందుకంటే వెల్తిగా ఉంటుంది పండుగ సమయంలో సరిగ్గా జరుపుకోలేకపోతే మన ఇంట్లో కానీ కుటుంబంలో కానీ ఆ 4 రోజులు చాలా వెల్తిగా ఉంటుంది. అయ్యో, వెళ్ళిన వాళ్ళు గ్రామాలకు వెళ్ళిపోయారే, ఇతర ప్రాంతాలకు వెళ్ళారు, మనం వెళ్ళలేకపోయామని. అటువంటి వారికి అటువంటి దిగులేం మిగల్చకుండా వారందరూ కూడా చక్కగా కుటుంబంతో వచ్చి ఇక్కడ ఒక రోజు ఒక పూట కనీసం గడిపే విధంగా ప్రతిరోజు సాయంత్రం జరిగే వినోద కార్యక్రమాలు ప్రతిరోజు వెరైటీగా ఉంటాయి, యూనిక్ గా ఉంటాయి. కాబట్టి వచ్చే 4 రోజుల్లో కూడా 3 రోజులు రోజు వచ్చి ఇక్కడ ఆనందంగా సమయం గడిపేటువంటి ఒక పరిస్థితి క్రియేట్ చేయటం. అంటే గతంలో చూస్తే విశాఖపట్నం అనేది సంక్రాంతి వచ్చిందంటే ఖాళీ అయిపోయింది. ఇక్కడ రోడ్లన్నీ కూడా ఖాళీగా ఉండి అందరూ పల్లెటూర్లకు వెళ్ళిపోయేవారు. అటువైపున ఉత్తరాంధ్రలో ఉన్న పల్లెటూర్లు కావచ్చు, లేదా గోదావరి జిల్లాలకే ఎక్కువ వెళ్ళిపోయేవారు. అటువంటిది ఆ పరిస్థితి అంటే ప్రజలందరూ కూడా ఇక్కడ మన సంస్కృతి సంప్రదాయాన్ని మర్చిపోకుండా ఉండే విధంగా ఈ ప్రాంతంలో మీరు ఏర్పాటు చేయడం, దానికి ప్రతి సంవత్సరం కూడా లక్షలాది మంది రావడం ఎలా అనిపిస్తుంది సార్? అసలు రెస్పాన్స్ ఎలా ఉంది ప్రజల నుంచి? చాలా చాలా అద్భుతంగా ఉంది. మీరు చెప్పినట్లుగా అనేక మంది జనరల్ గా ఇటువంటి కార్యక్రమాలకి, వేడుకలకి పెద్దవారు మాత్రమే వెళ్తారు, లేదా పిల్లల్ని బలవంతం పెట్టి తీసుకెళ్లాల్సి వస్తుంది. కానీ ఇక్కడికి మీరు చూస్తే యంగ్ యూత్ కానివ్వండి, అమ్మాయిలు కానివ్వండి, ఈవెన్ బాయ్స్ కానివ్వండి, వచ్చి పెద్ద సంఖ్యలో ఇక్కడ ఫోటోలు తీసుకొని ఇక్కడ పరిస్థితుల్లో, ఇక్కడ ఉన్నటువంటి చక్కటి వాతావరణంలో మంచి అనుభూతులు పొంది స్వయంగా వారు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, దాని ద్వారానే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది వైరల్ అయ్యింది మొదటి సంవత్సరమే. ఇది చూసి ఇంత చక్కటి కార్యక్రమం మన రాష్ట్రం, మన సిటీలో జరుగుతుందా అని వేల మంది, లక్షల మంది రావటం జరిగింది.
అదే పందా కొనసాగిస్తున్నాం ఈసారి కూడా. ఇక్కడ భోగి మంటలు 14 ఉదయం, భోగి పండ్ల పండుగ 14 సాయంత్రం, 15వ తేదీ హోమం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఈ విధంగా సాయంత్రం పూట ప్రతిరోజు వినోద కార్యక్రమాలు ఇవి నాన్ స్టాప్ గా జరగబోతున్నాయి. ఇంకెక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. సంక్రాంతి సరదాగా గడపాలనుకునే వాళ్ళందరూ కూడా ఖర్చు లేకుండా ఇక్కడ విశాఖపట్నం వాసులు, చుట్టుపక్కల ప్రాంతం వారు కూడా గత సంవత్సరం చాలా పెద్ద సంఖ్యలో పక్క జిల్లాల నుంచి కూడా వచ్చారు. సో అందరికీ ఆహ్వానం. ఇది ఎటువంటి ఖర్చు పెట్టకుండా ఆహ్వానం ఉచితం. ఎవరైనా వచ్చి ఇక్కడికి వచ్చి ఆనందం పొందేళ్ళచ్చు. సంస్కృతి సంప్రదాయాలు కనుమరుగైపోతున్నాయి చాలా మటుకు. మనం చూస్తే కనుక హరిదాసులు కనిపించట్లేదు, కోలాటం కనిపించట్లేదు, గంగిరెద్దులు కనిపించట్లేదు. సంక్రాంతి అంటే ఇవన్నీ ఉండాలి. అటువంటిది వీటన్నిటిని ఒకే దగ్గరికి తీసుకురావాలనే ఆలోచన ఎలా అనిపించింది సార్ మీకు? అంటే ఇది మీరు చెప్పినట్టుగా నగరంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక రకంగా మరి పండుగ సమయంలో ఏది చేయలేని పరిస్థితి నేను స్వయంగా చూశాను. 2-3 సంవత్సరాల క్రితం అనుభవించాను కూడా. మా పండుగ అంటే ఏం చేయాలి, పొద్దున్నే ఇంట్లో భోజనం చేసి సినిమా హాల్స్కి వెళ్ళటం, మాల్స్కి వెళ్ళటం, బాగుంటే ఒకరోజు సినిమా చూస్తాం, లేదా మళ్ళీ ఆర్కే బీచ్కి వెళ్తాం. ఆర్కే బీచ్ చక్కటి అనుభూతిని ఇస్తుంది. కానీ ప్రతి వారం వెళ్ళే ఆర్కే బీచ్కి పండుగ సమయంలో కూడా వెళ్ళాలా, ఇంకా ఏమీ మనకు ఆప్షన్స్ లేవా అని అనుకునే వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి ఈ కళల్లో ఇందులో మేము అనేక కళల్ని, ఆ కళాకారుల్ని వారిని తీసుకురావటం ఇక్కడికి, వారికి ఉపాధి ఒక రకంగా కల్పించడం, వారిలో ఉన్న కళను ప్రోత్సహించడం, తర్వాత తరాలకి ఇది మరుగైపోకుండా. ఎందుకంటే మనం కూడా ఆదరించకపోతే రేపు ఇవి ఎవరు చేయాలనుకోరు. సో మనకున్నటువంటి కళా సంపదని కాపాడుకోవటానికి కూడా ఇది ఒక చిన్న అవకాశం. సో ఇక్కడికి వచ్చినటువంటి కళాకారులకి, అలాగే అందరికీ అలాగే ఈసారి ఆధ్యాత్మికను కూడా పెద్ద ఎత్తున జోడించడం జరిగింది. ఈసారి యాగశాలను నిర్మించాం. చాలా భక్తి శ్రద్ధలతో నిర్మించి రోజు హోమ ఇత్యాది కార్యక్రమాలు చేస్తున్నాం. సో అందరికీ మంచి జరగాలని, ప్రజలు, రాష్ట్రం, నగరం అన్ని సుభిక్షంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ దైవ కార్యక్రమాలు కూడా చేయటం జరుగుతోంది. ప్రజలు వచ్చి చక్కగా పాల్గొని వారు కూడా ఇక్కడ దీవెనలు పొందేటువంటి అవకాశం ఉంది. ఓకే సార్, మొత్తంగా మనం చూసుకోవచ్చు అంటే చాలా అత్యద్భుతంగా గడిచిన 3 సంవత్సరాలుగా ఈ సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విశాఖ వాసులందరూ కూడా కాస్మోపాలిటన్ కల్చర్కి అలవాటు పడిన ప్రాంతం. వివిధ రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది ఇక్కడ నివాసం ఉంటున్న ప్రాంతం. ఈ నేపథ్యంలో ఈ కాస్మోపాలిటన్ కల్చర్లో ఉన్న ఈ విశాఖపట్నానికి మొట్టమొదటిసారిగా గడిచిన 2 సంవత్సరాల క్రితం ఈ గ్రామీణ వాతావరణాన్ని కానీ, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే సంస్కృతి సంప్రదాయాలన్నింటినీ కూడా సంక్రాంతి సంబరాల రూపంలో మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తీసుకురావడం జరిగింది. గతంలో చూస్తే కనుక 2024లో మొట్టమొదటిసారిగా ఆయన ఈ సంబరాలను ప్రారంభించిన తర్వాత తొలి ఏడాదిలోనే అనూహ్యంగా విశాఖపట్నం వాసుల నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన లభించడం, ఆ తర్వాత రెండో ఏడాది వరుసగా 2025లో కూడా నిర్వహించడం జరిగింది. ఈసారి ఇప్పుడు 2026లో మూడోసారి వరుసగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అనేది ఆయన చెప్తున్నమాట. ఈ నేపథ్యంలో రాబోయే 3 రోజుల పాటు కూడా విశాఖ వాసులందరూ కూడా ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనాలనేది ఆయన విజ్ఞప్తి చేస్తున్నమాట. తెలుగుదనం ఉట్టిపడేలా, గ్రామీణ వాతావరణాన్ని తలపించేలా విశాఖ ఏయూ గ్రౌండ్స్ సిద్ధమైంది. శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహంతో పాటు 2 వైపులా గరుడ వాహనాన్ని ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వినాయక్ అందిస్తారు. సంక్రాంతి 3 రోజులు కూడా విశాఖపట్నంలో పెద్ద ఎత్తున జరిపేందుకు మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే గడిచిన 2 సంవత్సరాలుగా ఆయన సంక్రాంతి ఉత్సవాలను విశాఖపట్నం ఏయూ గ్రౌండ్స్ లో నిర్వహించడం జరిగింది. వరుసగా 3వ ఏడాది కూడా ఈ విధంగా ఇక్కడ ఈ ఏయూ గ్రౌండ్స్ లో నిర్వహించేందుకు ఆయన సన్నద్ధమయ్యారు. ఇప్పటికే తొలి రోజు మనం చూసుకుంటే కనుక ఈ నెల 9వ తేదీ నాడే ముందస్తుగా సంక్రాంతి సందర్భంగా ఇక్కడ ప్రత్యేకంగా హోమం నిర్వహించారు. దీనికి ఇక్కడ మనం చూస్తే కనుక మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి సురేష్ గోపి రావడం జరిగింది. అదేవిధంగా మరొక వైపున ఒరిస్సా గవర్నర్ హరిబాబు కూడా రావడం జరిగింది. రాబోయే 3 రోజుల పాటు కూడా ఈ సంక్రాంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ముందుగా మనం చూస్తే కనుక ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన శ్రీ వెంకటేశ్వర స్వామిని ఇక్కడ ముందస్తుగా మనం ప్రత్యేకంగా చూసేందుకు గాను ఇక్కడ ఒక నమూనాకు సంబంధించి ఒక నమూనాను ఏర్పాటు చేయడం జరిగింది. వెంకటేశ్వర స్వామి నిలువెత్తు విగ్రహం దాదాపుగా మనం చూస్తే కనుక ఒక 7 నుంచి 8 అడుగుల విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపున ఈ విగ్రహం కూడా అంటే ఏ విధంగా అయితే తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారు ఏ విధంగా కొండపైన దర్శనమిస్తారో ఆ విధంగా ఇక్కడ మూర్తి భవించిన ఈ శిలా విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. మరోవైపున మనం చూస్తే కనుక
ఈ విగ్రహానికి ఇరువైపులా కూడా ప్రత్యేకంగా అంటే అలంకరణ చేయడం, అదే విధంగా ఈ విగ్రహానికి ఇరువైపులా కూడా ప్రత్యేకంగా గరుడ వాహనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారికి గరుడాద్రి అనే అంటే వాహనంగా ఉపయోగపడినట్టుగా పురాణాలు చెప్తూ ఈ నేపథ్యంలోనే గరుడ అంటే ఇక్కడ మనం చూస్తే కనుక గరుడాద్రిని రెండు వైపులా కూడా పెట్టడం జరిగింది. ఈ రెండు కూడా స్వామివారికి ఈ గరుడ వాహనం అనేది అత్యంత ప్రీతిపాత్రమైన మనం చెప్తాము. ఈ నేపథ్యంలోనే ఇక్కడ గరుడాద్రిని ఈ రెండు వైపులా కూడా ఏర్పాటు చేయడం. దీంతో పాటు మనం చూస్తే కనుక ఇక్కడ నమూనాగా ఇక్కడ గ్రామీణ వాతావరణాన్ని ఉట్టిపడేలా గ్రామీణ వాతావరణాన్ని మనం ఇక్కడ కనిపించే విధంగా అంటే విశాఖపట్నం అంటే కాస్మోపాలిటన్ కల్చర్ కి మాత్రమే పరిమితమైంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం వాసులకు కూడా అంటే ఏదైతే గోదావరి జిల్లాల్లో కావచ్చు లేదంటే కనుక పల్లెటూరు వాతావరణం ఏ విధంగా ఉంటుందనే దానికి సంబంధించి ఇక్కడ నమూనా పల్లెటూరుకి సంబంధించిన నమూనాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనం చూస్తే కనుక ఇక్కడ ఇవంతా కూడా పల్లె వాతావరణం ప్రతిబింబించేలాగా ఇక్కడ ఏర్పాట్లు జరిగాయి. ఇందులో భాగంగానే ఇక్కడ ప్రత్యేకంగా ఒక నుయ్యి కింద ఒక నమూనాను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే కనుక ప్రత్యేకంగా ఇళ్ళన్నీ కూడా ఇక్కడ ఏర్పాటై ఉన్నాయి. ఈ విధంగా ఇక్కడ ప్రత్యేకంతో ఈ 3 రోజుల పాటు కూడా సంక్రాంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు గాను ఈ ఏర్పాట్లు జరిగాయని చెప్పుకోవచ్చు. మరోవైపున సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతిరోజు నిర్వహించడం కోసం ప్రత్యేకంగా ఒక స్టేజ్ ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ స్టేజ్ లో మనం చూస్తే కనుక అక్కడ స్టేజ్ కూడా ఏర్పాటు అవుతుంది. ఇక్కడ ఈ స్టేజ్ దగ్గర ప్రతిరోజు కూడా సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున కళాకారులను కూడా ఇక్కడ మనకు తీసుకొస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ విధంగా సంక్రాంతి సంబరాలు కేవలం గోదావరి జిల్లాలకే పరిమితం కాకుండా విశాఖపట్నం లాంటి కాస్మోపాలిటన్ సిటీలో కూడా ఈ విధమైన గ్రామీణ వాతావరణం ఉట్టిపడే విధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే ఈ విధంగా గ్రామీణ వాతావరణంలో ఏర్పాట్లు పూర్తి చేసి రాబోయే 3 రోజుల పాటు కూడా విశాఖపట్నం వాసులకు ఈ సంక్రాంతి సంబరాలను అందించబోతున్నారని మనం చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ సాయితో కలిసి వినాయకరావు, పొలిటిక్ న్యూస్ నుంచి విశాఖపట్నం. గ్రామీణ ప్రాంతాలలో కనిపించే గంగిరెద్దుల విన్యాసాలు విశాఖ వాసులని అలరిస్తున్నాయి. తరతరాలుగా ఈ వృత్తిలో ఉన్నామని, గంగిరెద్దుల విన్యాసాలతోనే తమకి గుర్తింపు వచ్చిందని చోడవరానికి చెందిన గంగిరెద్దుల విన్యాసకులు తెలిపారు. మరిన్ని వివరాలు మా విశాఖ ప్రతినిధి వినాయక అందిస్తారు. సంక్రాంతి అంటే అందరికీ గుర్తుకు వచ్చేది గోదావరి జిల్లాలో పల్లె వాతావరణం, అక్కడ జరిగే కోడి పందాలు, అక్కడ జరిగే సంక్రాంతి ఉత్సవాలు. కానీ వాస్తవంగా చూసుకుంటే కనుక ఇప్పుడు ఏపీ రాష్ట్రంలోనే విశాఖపట్నంలో కూడా ఈ సంక్రాంతి ఉత్సవాలు అనేది పెద్ద ఎత్తున జరగబోతున్నాయి. ఇక్కడ జీవీఎల్ నరసింహారావు ఎవరైతే బీజేపీ మాజీ ఎంపీ ఉన్నారో ఆయన జీవీఎల్ సంక్రాంతి ఉత్సవాల పేరుతోటి ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో సంక్రాంతి ఉత్సవాలను ప్రతి ఏటా కూడా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం 3వ సంవత్సరం. ఇందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా పల్లి వాతావరణాన్ని ఈ విశాఖపట్నం కాస్మోపాలిటన్ సిటీకి తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగానే ఇప్పుడు మనం చూస్తే కనుక ఎక్కడో మారుమూల పల్లెటూరులో కనిపించే గంగిరెద్దులు, సంక్రాంతి సందర్భంగా గంగిరెద్దులు ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఎప్పటి నుంచి వీళ్ళు గంగిరెద్దులు వృత్తి చేపట్టారు, అసలు సంక్రాంతికి గంగిరెద్దులకి సంబంధం ఏంటో తెలుసుకుని చేద్దాం. బాబు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎన్ని సంవత్సరాలు బట్టి ఈ గంగిరెద్దులు ఆడించడం కానీ ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు బట్టి చేస్తున్నాం? అసలు సోడవారం అండి. సోడవారం మా తల్లిదండ్రులు కానీ మా తాతల తండ్రులు కానీ కాళ్ళ తాతల తండ్రులు కానీ ఇది కులవెరుతండి మాకు. ఈ కులవెర్తి ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతికి ఇలాగా తాడిపెద్దని గంగిరెద్దుని ఆడిస్తుంటామండి. ఈ సంక్రాంతి సంబరాలతోటి అన్నీ నడిపిస్తూ ఉంటామండి. పీట మీద గంట ఆడిస్తామండి. పీట మీద గంట ఆడిస్తాం. కులవెర్తి బాబు ఇది పెద్దల కాంచి మా తాతల తండ్రుల కాంచి వచ్చినాయి. మాకు ఇది దేవుడిచ్చిన వరం అండి. ఇది మాకు దేవుడిచ్చిన వరం. ఇది ఈ వరాన్ని బట్టి అంటే ఇప్పుడు రాను సిటీ కల్చర్ పెరిగిపోయిన తర్వాత ఎవరు గంగిరెద్దులు ఆడించడం కానీ తెలియదు కూడా చాలా మందికి. ఇప్పుడు మీరు మీ ఊళ్ళో ఇప్పుడు ఈ సంక్రాంతి 3 రోజులు తప్పితే మిగతా రోజులు ఏం చేస్తుంటారు? అసలు మిగతా రోజులు అంటే మరి ఏదో వ్యాపారం చేస్తామండి. ఈ సంక్రాంతిలో మాత్రం గంగిరెద్దులు మాత్రం కంపల్సరీగా మనం తిప్పుతామండి. ఈ కులవెర్తి అంటే మన సాంప్రదాయంగా మన హిందూ ధర్మంగా ఈ ఎద్దు ఉండాలండి. సంక్రాంతికి ఎద్దున పోయినా హరిదాస లేకపోయినా సంక్రాంతిని అనిపించరండి. ఈ హరిదాసుకి తాడుపెద్దు కూడా వస్తే సంక్రాంతికి దానికి ఒక విలువ అన్నది తెలుస్తుందండి. గ్రామాలకు వెళ్తుంటారా మీరు? ఇప్పుడు ఈ సంక్రాంతి ధనుర్మాసం అంతా కూడా వెళ్ళారు? అసలు ప్రతి గ్రామం కూడా వెళ్తామండి. ఈ సంక్రాంతికి వైజాగ్ వస్తామండి. మళ్ళీ శివరాత్రికి కళ్యాణంలో వెళ్తామండి. అలాగా ప్రతి దేవస్థానం కూడా వెళ్తుంటామండి. ప్రతి నెలలోనూ కూడా అలాగా ఈ 3 నెలల పాటు ఇలా తిరుగుతామండి. మన కొత్త మాసం వరకు ఇలా తిరిగి మళ్ళీ అక్కడి నుంచి ఏదో వ్యాపారం చేసుకుంటాం. మళ్ళీ 1వ నెలలోనూ సింహార్పణ పట్టుకొని తిరుగుతుంటాం. మీ పిల్లలు ఏం చేస్తుంటారు? మీ మనవాళ్ళు కానీ పిల్లలు కానీ చదువుకున్నారా లేకపోతే ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నారండి.
పాప 10 చదువుతుందండి, అబ్బాయి 9 చదువుతున్నారండి. వాళ్ళు మరి కులవృత్తిలోకి వస్తారా ఎవరైనా మీ పిల్లలు? అంటే మరి అప్పుడంటే మరి కులవృత్తి అంటే చెప్పలేం కదండి, మరి ఇంకా అన్నప్పుడు. ఇప్పుడు చాలా మంది కులవృత్తులు కూడా మానేశారు దాదాపుగాను. చదువు విద్య దాని మీద నేపథ్యంలో గంగిరెద్దులు ఆడించే పని మీ వాళ్ళు చేస్తారా? మరి నీ కులవృత్తులు మీ తరతరాలు ఎప్పటి నుంచో చేస్తూ వస్తున్నారు మీరు. మీ పిల్లలకు కూడా అది నేర్పుతారా, లేకపోతే నేర్చుకుంటున్నారా, లేకపోతే ఏంటి అసలు? నేర్పాలంటే సార్ మరి ఏదో మన ఇరుతు మనకు ఉండాలంటే ఆ ఒక్క నెలలోనే సరే ఈ సంక్రాంతిలో ఆ ఇరుతి చెయ్యాలండి. మరి ఏ కులం అన్నా తెలియదు కదా సార్. మరి మన కులం అంటే మరి ఈ ఎద్దు నెట్టుకొని వస్తే మా గంగిరెడ్ల వారు అంటారండి. మరి ఎద్దు లేకపోతే మా ఎవరెవరో తెలియదు, అంతేగా సార్. మరి మీ పిల్లలకు నేర్పాలనుకుంటున్నావు నువ్వు? నేర్పాలనుకుంటే మరి ఇప్పుడు అయితే నేర్ప, తర్వాత ఇవ్వాలండి నా పేరం ఉంటే. ముందుకు రావట్లేదు ఎవరి పిల్లలు? వస్తారండి, ఎందుకు రారండి, వస్తారండి. గంగిరెద్దుని ఆడించగలవా? ఒకసారి ఆడించి చూపించు ఒకసారి. ఇప్పుడు సంక్రాంతి ఉత్సవాల్లోనే అత్యంత ప్రాధాన్యత ఈ గంగిరెద్దులు అనేది ఎంతో ఉంటుంది. ఈ నేపథ్యంలో మనం గంగిరెద్దులు ఏ విధంగా ఆడిస్తున్నారు అనేది చూద్దాం ఒకసారి. గంగిరెద్దు అనేది సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా మనం చూస్తే కనుక ఒక విధంగా ఒక సాంప్రదాయమైన ఇది కులవృత్తి. ఈ నేపథ్యంలోని కులవృత్తులన్నీ కూడా దాదాపుగా కరుమరుగవుతున్న నేపథ్యంలో తాత ముత్తాతల నుంచి కూడా వీళ్ళు ఈ చోడవరం, అదేవిధంగా ఈ విశాఖ ఉమ్మడి జిల్లా కానీ, అదేవిధంగా అనకాపల్లి జిల్లాలో కానీ, విశాఖ జిల్లాలో కానీ, అటు విధంగా విజయనగరం జిల్లాలో కానీ ఈ విధంగా వాళ్ళు గంగిరెద్దులను ఆడిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఈ విధంగా మనం ఏ విధంగా గంగిరెద్దులు ఆడిస్తున్నారు, గంగిరెద్దులకి ఏంటి ప్రాధాన్యత అనేది మనం విజువల్స్ లో చూద్దాం. తరతరాలుగా గ్రామ గ్రామాన తిరుగుతూ ధనుర్మాసంలో హరిదాసు సంకీర్తనలు చెబుతున్నామని, 4 దశాబ్దాలుగా తాము ఈ వృత్తిలో ఉన్నామని హరిదాసులు చెబుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వినాయక్ అందిస్తారు. సంక్రాంతి అంటే ఒకవైపు గంగిరెద్దులు, మరోవైపున హరిదాసులు. ఈ రెండు లేకుండా సంక్రాంతి అనేది ఈ పండగ అనేది ఎక్కడ కనిపించకుండా ఉండదు. ఈ నేపథ్యంలోనే మనం సాధారణంగా ఈ రెండింటిని కూడా గోదావరి జిల్లాలో ఉన్న పల్లెటూరులో ఎక్కువ చూస్తుంటాము. ఇక్కడ ప్రతి గ్రామంలోనూ కూడా ఈ విధంగా హరిదాసులు ప్రతి ఇంటికి రావడం జరుగుతుంటుంది. అదేవిధంగా గంగిరెద్దులు కూడా ప్రతి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. కానీ ఇప్పుడు మనం విశాఖపట్నంలో జీవీఎల్ సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా మనం చూస్తే కనుక ఇక్కడ ఈ విధంగా గంగిరెద్దులను కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. మరోవైపున హరిదాసులు కూడా ఇక్కడ ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు ఎన్నేళ్ళు బట్టి ఈ హరిదాసుల కింద వాళ్ళు చేస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం. మీరు ఎంతకాలం బట్టి హరిదాసులుగా ఉన్నారు? అదేవిధంగా ఇప్పుడు హరిదాసులు మీరు అందరూ కూడా ప్రతి గ్రామానికి వెళ్తున్నారా? ఏ విధంగా ఉంది మీ పరిస్థితి అంటే ఏం చెప్తారు? నాకు ఇప్పటికి 42 సంవత్సరాలండి. నేను 10 సంవత్సరాల కాంచి కూడా హరిదాసు వృత్తిలోనే ఉంటున్నాము. మా తాతలు మా తండ్రులు కూడా పల్లెటూరులో వెళ్ళేవారు హరిదాసులు. హరినామ సంకీర్తన చేస్తూ అప్పట్లో అక్షయ పాత్ర, తంబోర చేతిలో చిడతలు పట్టుకొని ఆ భగవంతుడైన శ్రీమన్నారాయణ తలుచుకుంటూ గ్రామాల్లో వెళ్ళేవాళ్ళం. ఆ దాతలు ఈ హరిదాసులు వచ్చారని చెప్పేసి అప్పట్లో మరి ఘనంగా వారు స్వయం పాకం కానివ్వండి, ధన రూపేణ కానివ్వండి, వస్త్రాలు కానివ్వండి, బియ్యం కానివ్వండి, అలాగే తగినట్టుగా వారు డబ్బు రూపేణ కూడా ఇచ్చేవారండి. రానున్న కాలం ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు సంక్రాంతి సీజన్లో ఈ సమయంలో, ఇలాంటి సమయంలో మకర సంక్రాంతి, భోగి, కనుమ, ముక్కనుమ ఈ 4-5 రోజులు కంపల్సరీగా ప్రతి గ్రామాల్లో తిరుగుతాం. ఇప్పుడు ఈ విశాఖ జీవీఎల్ వారి ఒక కళలు బతికించాలి, ఈ ప్రాచీనమైన కళలను ఆదరించాలి, వాళ్ళకు కూడా జీవన ఉపాధి కల్పించాలని చెప్పేసి ఈ హరిదాసులు, ఈ గంగిరెద్దులు, ఇలాంటి పకట వేషాలు, ఈ డప్పుల బృందాలు, పులి వేషాలు అన్నీ తీసుకొచ్చి ఈ జీవీఎల్ ఈ గ్రౌండ్లో ఏర్పాటు చేసి మాకు అవకాశం కల్పిస్తున్నటువంటి జీవీఎల్ వారికి మా బృందం తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నాం. సాధారణంగా మనం చూస్తే కనుక గ్రామీణ వాతావరణంలో మన పల్లెటూర్లు గోదావరి జిల్లాలకు వెళ్ళామంటే కనుక ధనుర్మాసం వచ్చిందంటే ఇంటి ముందు ముగ్గు ఉంటుంది. ఆ తర్వాత ప్రతి ఇంటి దగ్గర కూడా హరిదాస్ అనే వ్యక్తి ప్రత్యక్షం అవుతుంటాడు, ప్రతి ఇంటికి కూడా వెళ్తుంటాడు. ఇప్పుడు ఆ సాంప్రదాయం ఉందంటారా? కనుమరుగైపోతుంది? ఉందండి, ఇప్పటికి కూడా ఉందండి. ఎందుకంటే ఇది హిందూ సనాతన ధర్మం అండి, హిందూ సాంప్రదాయం.
ఎందుకంటే హిందువుగా పుట్టినందుకు ప్రతి ఒక్కరు కూడా హిందూ సాంప్రదాయాలను గౌరవిస్తున్నారు. ఆ కళలు, మన పండగలు, మన సాంప్రదాయాలు, మన విలువలు అన్నీ కూడా ఇప్పటికీ ఉన్నాయండి. కంపల్సరీ ప్రతి గ్రామాల్లో కూడా హరిదాసులు వచ్చారంటే మాకు కాలు కడగటం కానివ్వండి, మాకు స్వయం పాకం కానివ్వండి, మాకు అనేక విధాలు ధన రూపేణ, వస్త్ర రూపేణ, ఇలాగ అన్ని విధానంగా కూడా ఇప్పుడు కూడా ఆదరిస్తూనే ఉన్నారండి. ఒక గోదావరి జిల్లాని కాదు, మన శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, విశాఖ జిల్లా కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క హిందూ సంప్రదాయమైన హరికి దాసుడు, హరిదాసు నామ సంకీర్తన చాలా గొప్పది. అలాంటి హరిదాసు దీవెన తీసుకుంటే చాలా మంచిది అని చెప్పి అది హరిదాసుకి అందరూ కూడా వారంతు సాయంగా హరిదాసుకి ఎంతో కొంత ఒక ధన రూపేణ కూడా అందజేస్తున్నారు. కనుక వారందరికీ ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉందండి ఆ కళలు. ఇప్పుడు కూడా ఆ విలువలు కాపాడుతూనే ఉన్నారు. మరి ఆ భక్తులు కూడా హరిదాసు విధానం కూడా ఇప్పుడు కొనసాగుతూనే ఉంది. 40 ఏళ్ళు బట్టి చేస్తున్నారు. మీ పిల్లలకి నేర్పారా? మీ పిల్లలు కూడా ఇది నేర్చుకున్నారు? కొంతమంది నేర్చుకున్నారండి. అయితే కొన్నిగా చదువుకుంటున్నారు, కొంతమంది చదువులో అలాగా ఇస్తున్నారు, కొంతమంది కూడా చేస్తున్నారు. కొంతమంది మా పిల్లల వరకైతే పర్లేదు, తర్వాత వాళ్ళ తరంతరం అయితే ఉంటుందో లేదో మరి చెప్పలేమండి. మా పిల్లల వరకైతే మా వరకు, మా తాతలు, మా తండ్రులు, మా వరకు, మా పిల్లల వరకు ఉందండి. వాళ్ళ పిల్లల తరంతరం తర్వాత వాళ్ళు నిలబెట్టుకుంటారో మరి లేదనేది చెప్పలేము. అది హరిదాసు సంకీర్తనలో ఒకసారి ఒక పాడగలరు? ఇక్ష్వాకుల తిలక ఇకనైనా పలుకవే రామచంద్ర, నన్ను రక్షించుటకు రక్షకుడు ఎవరింకా రామచంద్ర, సీతమ్మకు జయిస్తే చింతాకు పదకము రామచంద్ర, ఆ పదకానికి బట్టే 10,000 వరహాలు రామచంద్ర. కలియుగే నామస్మరణం ఉన్నారు. నామస్మరణం ధన్యోపాయం నహి పశ్యామి భవతరని, అన్నిదం శరణం నాస్తి త్వమే మా శరణం మమ అన్నారు. కలియుగంలో మానవుడు తరించాలన్నా, ముక్తి చెందాలన్నా, భగవంతుడి సన్నిధానానికి చేరుకోవాలన్నా నామస్మరణ చాలా గొప్పది. హరినామను చేస్తూ హరినామమే కదు ఆనందమయము, హరిహరి 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 అనవే హరినామమే కదా ఆనందమయము. జై శ్రీరామచంద్ర ప్రభుకి, జై సీతారామ లక్ష్మణ స్వామికి. హరిలో రంగ హరి, కోదండ రామ హరి, హరిలో రంగ హరి. శ్లోకాలు కానీ ఇవన్నీ కూడా మీరు నేర్చుకున్నారా చిన్నప్పటి నుంచి? మీ తాత మా ముత్తాతలు తాతలు, నేర్పారా? మా తండ్రులు నేర్పించినాయండి. వాళ్ళు నేర్చుకునే మేము నేర్చుకుంటామండి. వాళ్ళు మాకు పెద్దలు చూసి నేర్పించి, అప్పట్లో పెద్ద బాల శిక్ష చదివే వాళ్ళం. తర్వాత కూర్చోబెట్టి మెల్లిగా నిదానంగా ఇలాంటి శ్లోకాలు, పద్యాలు, మాటలు. ఎందుకంటే ఆ రామనామం చాలా గొప్పది, తారక మంత్రం చాలా గొప్పది. ఎందుకంటే భక్త రామదాసు గారు, గురువు గారైన కపిలదాసు గారు అన్నారు, తారక మంత్రము కోరిన దొరుకున ధన్యుడనైతిని ఓరన్నా, తారక మంత్రము కోరిన దొరుకున ధన్యుడనైతిని ఓరన్నా. శ్రీరామ రామ రమేతి రమే రామి మనోరమి, సహస్రనామ తత్తుల్యం రామనామ వరారిని, రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసి, రఘునాథాయ నాథాయ సీతాపతి రామచంద్రుడు మిమ్మల్ని అందరూ కూడా సర్వదా కాచి కాపాడి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, ఈ పాడి పంట, గోవు బిడ్డ అన్ని కూడా చల్లగా ఉండాలని కోరుతూ మరి ఇంతటితో ఈ కార్యక్రమం ముగిస్తున్నాను. జై సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామికి జై. పేరేంటండి? మీరు ఎక్కడ? నా పేరు సత్యవర్మ అండి. మాది తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం అండి. అంటే సాధారణంగా మీరు రాజమహేంద్రవరం అంటే అందరూ అక్కడ జరుపుకుంటారు, మీరు విశాఖపట్నం రావడం, ఇక్కడ ప్రజలందరికీ కూడా ఈ హరినామ కీర్తనలు అందించడం ఎలా అనిపిస్తుంది? జరుపుకుంటారండి. అక్కడ మా వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. మరి అక్కడ ఒక ప్రాంతానికే సంబంధించింది కాదు కదండి. కళలంటే అన్ని ప్రాంతాలకి తెలియాలి, అన్ని గ్రామాలకు తెలియాలని చెప్పి అక్కడి నుంచి మమ్మల్ని జీవీఎల్ గారు ఇక్కడ తెప్పించి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రతి సంవత్సరం అండి, ఇది మేము రావటం ఇది 3వ సంవత్సరం అండి. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ఇలా ఘనంగా జరిపిస్తూనే ఉన్నారండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు అంటే ఎంతటి ప్రాధాన్యత ఈ సంస్కృతి సంప్రదాయాలకు ఉందన్నది ఒక ఉదాహరణగా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే సాధారణంగా సంక్రాంతి అంటే కనుక ముందుగా మనకు గుర్తొచ్చేది ఈ ధనుర్మాసంలో మనం ప్రతి ఇంటికి వచ్చే హరిదాస్ గుర్తుకొస్తారు, ఆ తర్వాత గంగిరెద్దులు గుర్తుకొస్తాయి. ఈ రెండింటిని కూడా మనం ఎంతో కాలంగా ఇది అంటే ఒక మన సంస్కృతిలో భాగం, మన సంప్రదాయంలో భాగం కాబట్టి వీటన్నిటిని కూడా విశాఖపట్నం వాసులకు కూడా అందించాలి, వారందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో జీవీఎల్ నరసింహారావు బీజేపీ మాజీ ఎంపీ గత 3 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ సంక్రాంతి సంబరాల పేరుతో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే వీరంతా కూడా ఇక్కడికి వచ్చి దాదాపుగా ప్రతిరోజు కూడా 50,000 నుంచి 80,000 మంది గత ఏడాది రావడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అదే విధంగా అంతటి స్థాయిలో రాబోయే 3 రోజుల పాటు కూడా సంక్రాంతి 3 రోజులు కూడా ఈ ఉత్సవాలు జరుగుతాయనేది
వీరంతా భావిస్తారు. ఇందులో భాగంగానే ఈ ప్రాచీనమైన సంప్రదాయాల్ని, సంస్కృతి సంప్రదాయాలన్నింటినీ కూడా మళ్ళీ ఇక్కడికి విశాఖవాసులకు తెలియజేయడం కోసం వీటన్నిటిని కూడా తీసుకురావడం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఏయూ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న జీవీఎల్ సంక్రాంతి సంబరాలలో నవదుర్గల అవతారాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. తాము ఏలూరు నుంచి వచ్చి ఇక్కడ ఈ అమ్మవారి అవతారాలతో ప్రదర్శన చేస్తున్నామని, తాను ఎంబీఏ ఫైనాన్స్ చేశానని, గత 10 ఏళ్లుగా ఈ అమ్మవారి ప్రదర్శనలు చేస్తున్నామని వారు వివరించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వినాయక్ అందిస్తారు. ఇక్కడ మనం చూస్తే కనుక నవదుర్గల అవతారంలో ఏలూరు నుంచి వచ్చిన కళాకారులు ఈ కళను ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు దీనికి సంబంధించిన విశిష్టత ఏంటి, ఈ కళకు సంబంధించిన ప్రాధాన్యత ఏంటి, వారితో మాట్లాడదాం. సరే, మీరు ఈ కళ ఏదైతే ఇప్పుడు నవదుర్గలను ప్రదర్శిస్తున్నారో దీనికి సంబంధించిన విశిష్టత ఏంటి, అసలు ఏం చెప్పగలుగుతారు దీనికి సంబంధించి? పూర్వం మా వాళ్ళు, మా తరతరాల నుంచి వచ్చిన వాళ్ళు అంతా అమ్మవారి గెటప్ వేసుకొని ఎక్కడైనా అమ్మవారి పండగ జరిగినప్పుడు పండగల దగ్గరికి వెళ్ళి అమ్మవారి వేషం వేసుకొని వెళ్ళేవారు సార్. బట్ ఇప్పుడు అది రాను ఏమైందంటే ఒక కళ కింద మారి ఎక్కడ పండగ జరుగుతుందో ఆ పండగల దగ్గరికి ఒక టీం కింద ఏర్పడి ఆ కళని ప్రదర్శించడం జరుగుతుంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏలూరు సార్. ఏలూరు. ఎంతమంది ఉన్నారు? అంటే మీరు ఇక్కడ ఏమేమి చేస్తున్నారు ఇప్పుడు? అంటే ఒక్కొక్క దాని గురించి చెప్పగలుగుతారా? ఏమేమి అవతారం అనేది చెప్పగలుగుతారా? ఈ అవతారం వచ్చి కాళికామాత సార్. కలకత్తా కాళీ అంటారు ఈవిడ్ని. ఈవిడ వచ్చి గ్రామ దేవత గంగానమ్మ తల్లి, ఉజ్జయిని మహంకాళి, రాయగడి మధ్యగారమ్మ, కాటికా కాళీ, కాటికాళి. ఈ అవతారాలన్నింటినీ అంటే మీరు ప్రదర్శించి అమ్మవారిలాగా నాట్యం చేస్తారా, లేకపోతే ఏం చేస్తారు ఇక్కడ? మేము ఎప్పుడైతే మొహం మీద అవతారం మేకప్ పడుతుందో ఆ తర్వాత నుంచి అమ్మవారు ఆ డప్పుకి దరువుకి మాకు అమ్మవారి పూనకం వచ్చినట్టు వచ్చి ఆ కాళ్ళలో గజ్జె కట్టిన కానించి ఆటోమేటిక్ గా ఆ నాట్యం అనేది కనబడుతుంది సార్. ఎన్నేళ్ళు బట్టి చేస్తారు మీరు ఇలాగా? ఎంతకాలం బట్టి? మీ తరాల బట్టి చేస్తారు? ఎన్నేళ్ళు బట్టి? 10 years నుంచి సార్. నేను వచ్చి 10 years నుంచి. ఒక్కొక్కరు వచ్చి 20 years ఉన్నారు, 30 years ఉన్నారు. నాది ఎంబీఏ ఫైనాన్స్ ప్లస్ నేను కళ ఎంబీఏ ఫైనాన్స్ చేసి మరి ఎంబీఏ ఫైనాన్స్ చేసి కళ. ఎక్కడ ఎంబీఏ ఫైనాన్స్ ఎక్కడ చేశారు? ఏలూరు సార్. ఏలూరు ఎక్కడ? రెడ్డి సిఆర్ రెడ్డి కాలేజ్ లో ఎంబీఏ ఫైనాన్స్ చేశారు. అంటే ఇప్పుడు సంవత్సరం అంటే ఎంబీఏ ఫైనాన్స్ చేస్తూనే ఈ కళను బతికించుకోవడం కోసం మీరు ఉన్నారా? అవును సార్. కళ అనేది అందరికీ తెలియాలి. ఇది రాను అవతరించబోతుంది. అలా కాకుండా ఎవరి కాళ్ళు ప్రతి ఒక్కరు ఒక్కొక్క జాబ్ చేసుకునే ఉండేవాళ్ళే. బట్ ఒక సీజన్ అనేది మాకు ఉంటది. ఆ సీజన్ కి మాత్రం వచ్చి ఆడుతాం సార్. దేవి ప్రసాద్. ఈ విధంగా అంతరించిపోతున్న కళల్ని బతికించుకోవడం కోసం ఈ విధంగా ఇతను ఏలూరులో ఎంబీఏ ఫైనాన్స్ చేసి ప్రస్తుతం గత 10 సంవత్సరాలుగా కూడా అంటే ఒక విద్యార్థి దశలో ఉంటూనే ఆ తర్వాత ఎంబీఏ ఫైనాన్స్ పూర్తి చేసినప్పటికి కూడా ఇప్పుడు కూడా తన కళను బతికించుకోవడం కోసం ఈ విధంగా అతను ఈ నవదుర్గల అవతారాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటిస్తున్న పరిస్థితి. ఈ విధంగా వీరందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినప్పటికీ కూడా వీరందరూ మాక్సిమం అందరూ కూడా ఏలూరు నుంచి రావడం జరిగింది. వీరందరూ కూడా కళలు బతికించుకోవాలన్న ఆశతోటి ఈ ప్రాంతానికి రావడం, ఇక్కడ విశాఖవాసులందరికీ కూడా నవదుర్గల అవతారంలో ఇక్కడ విశాఖవాసులందరికీ కూడా దర్శనమిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఏయూ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న జీవీఎల్ సంక్రాంతి సంబరాలలో మరో ప్రత్యేక ఆకర్షణ కోలాటం. వందలాది మంది మహిళలు వెంకటేశ్వర స్వామి పాటలకి, సంకీర్తనలకి ఈ కోలాట ప్రదర్శనలు నిర్వహించారు. కోలాటం ప్రదర్శనలపై మా ప్రతినిధి వినాయక్ మరిన్ని వివరాలు అందిస్తారు. సంక్రాంతి అంటే మరొక అంశం మనకు గుర్తుకొచ్చేది కోలాటం. ఈ కోలాటం అనేది మహిళలు పెద్ద ఎత్తున ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఈ కోలాటాన్ని ఆడుతుంటారు. ఈ నేపథ్యంలోనే విశాఖపట్నానికి సంబంధించిన మహిళలు సైతం ఈ కోలాటంలో పాల్గొన్నారు. ఇక్కడ ప్రతినిత్యం కూడా రాబోయే 3 రోజుల పాటు కూడా ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ కోలాటం నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అనేక మంది ఈ కోలాటంలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు కోలాటానికి సంబంధించి ఎంతకాలం బట్టి వీళ్ళు ఈ కోలాటంలో పాల్గొంటున్నారు, అదేవిధంగా ఎంతకాలం బట్టి నేర్చుకున్నారు, అదేవిధంగా ఎంతకాలం బట్టి ఇది కొనసాగిస్తున్నారు తెలుసుకునే చేద్దాం. మీరు ఎంతకాలం బట్టి ఈ కోలాటం నేర్పుతున్నారు? ఎంతమంది మీ దగ్గర నేర్చుకుంటున్నారు? ఎక్కడి నుంచి మీరు రావడం జరిగింది? అసలు మీరు దానికి సంబంధించి నమో వెంకటేశయ్య. మాది శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ అండి. ఈ ట్రస్ట్ లోని మేము మా టీం అయితే గత 14 సంవత్సరాల నుండి కోలాటం అనేది నేర్చుకుంటున్నాము. మా ట్రస్ట్ అనేది మా తాళ్లపాక స్వామివారి ఆధ్వర్యంలో ఉంటుందండి. ఈయన ఎవరైతే మనకి అన్నమాచార్య వంశీకులు ఉన్నారో ఆయన 12వ తరం వారు తాళ్లపాక స్వామివారు. ఆయన ఆధ్వర్యంలో శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ లో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. మేమైతే కోలాటం గత 14 సంవత్సరాల నుండి తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాలు,
గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాలు, తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు, మరియు భద్రాచలంలోని బ్రహ్మోత్సవాలు అండి. అలాగే రకరకాల ప్రసిద్ధమైన టెంపుల్స్ లో అయోధ్య, రీసెంట్ గా కన్స్ట్రక్షన్ చేసిన అయోధ్య, కాశీ వంటి క్షేత్రాల్లో మా ట్రస్ట్ తరపున అయితే కోలాట ప్రదర్శనలన్నీ కూడా జరపడం జరుగుతుందండి. కోలాటానికి ప్రత్యేకత ఏంటంటే ఏం చెప్తారు మీరు? ఎందుకంటే ఇది ఒక సాంప్రదాయమైన కళ కింద, లేదంటే మన సంస్కృతిలో భాగంగా మనం తెలుగు ప్రజలందరూ చూస్తుంటాము. ఈ కోలాటానికి విశిష్టత ఏంటంటే? కోలాటం గురించి విశిష్టత అంటే పురాణాల్లో ఇంతకు ముందే చెప్పారండి. ఇది ప్రత్యేకంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత ఇష్టమైన కోలాటం. మీరు చాలా మూవీస్ లో గానీ ఇతర పురాణాల్లో గానీ చూసినట్లయితే స్వామివారి సాక్షాత్తు అమ్మవారితో జగడపు జనువుల జాజర అనే పాటకి కోలాటం చేసి ఉన్నారు. మనం చాలా ఆధ్యాత్మిక సినిమాల్లో కూడా చూసామండి. అలానే ఈ కోలాటం అనేది మహిళలందరూ ఉత్సాహంగా చేసుకునే ఒక సాంప్రదాయమైన కళ. ఈ రోజుల్లోని కోలాటం అంటే మరుగున పడిపోతుంది. పైగా దీన్ని ఏంటంటే కొంతమంది దీన్ని వేరే విధంగా అంటే సినిమా పాటలకు చేసి మన సాంప్రదాయాన్ని అయితే కొంచెం దెబ్బతీస్తున్నారు. కానీ మా ట్రస్ట్ కానీ మా మహిళలందరూ కానండి ఏవైతే ఆధ్యాత్మిక శ్రీ వెంకటేశ్వర స్వామి మీద 35,000 కీర్తనలు రచించిన అన్నమయ్య స్వామి ఎటువంటి అయితే పాటలు రచించి ఉన్నారో ఆ రచనలకు సంబంధించిన పాటలు మాత్రమే మేము కోలాటం చేయడం జరుగుతుందండి. ఇంకోటి ఏంటంటే ఇది మహిళలకి చాలా మంచి ఎక్సర్సైజ్ అండి. మనం ఈ టైంలో కానీ ఇంట్లో ఉంటే ఏ మొబైల్ చూస్తున్నాం లేకపోతే ఏ టీవీ చూస్తున్నాం, మనం మన ఇంట్లో పనిచేస్తూ కాలం గడిపేస్తాం. అలాంటిది ఒక కోలాటం క్లాస్ అని పెట్టుకుంటే ఒకవైపు ఆధ్యాత్మికత, ఇంకొక వైపు ఏంటంటే వాళ్ళ బాడీకి సరైన ఎక్సర్సైజ్, నెక్స్ట్ ఏంటంటే నెగిటివిటీ అంతా పోయి 10 మందితో పరిచయం గానీ ఒక మంచి స్నేహం గానీ పాజిటివ్ వైబ్స్ గానీ ఉంటాయండి. అందుకని ఈ కోలాటాన్ని మేము ఇన్ని సంవత్సరాల నుండి కంటిన్యూ చేసుకుంటూనే వస్తున్నామండి. మీ పేరేంటి మేడం? నా పేరు విజయ అండి. అండ్ మా సంస్థని మేము ముగ్గురం అయితే రన్ చేస్తాము. అండ్ నా స్నేహితురాలు అనుపమ, ఇంకో స్నేహితురాలు రాలేదు రజని అని. మేము గత 14 సంవత్సరాలుగా మా సంస్థను అయితే మేము ఇచ్చేస్తున్నామండి. అలాగే మా ట్రస్ట్ లోనైతే ఇంచుమించు ఒక 5,000 మంది మహిళలు ఉన్నారండి. మీరు 9th ప్రోగ్రామ్ గాని చూసినట్లయితే ఒక 600 మందితో అత్యధికంగా ఇక్కడ కోలాట ప్రదర్శన అయితే చేయడం జరిగిందండి. అనుపమ గారు, మీరు చెప్పండి, ఎంతకాలం బట్టి మీరు ఈ కోలాటం లో భాగస్వామి, ఈ కళ నేర్చుకున్నారు, ఈ కళలో భాగస్వాములు అయ్యారంటే ఎంతకాలం బట్టి? గత 14 సంవత్సరాల నుంచి కోలాటంలో ఉన్నామండి. ఇందులోకి వచ్చాక చాలా మాకు బాడీలో మంచి యాక్టివిటీస్, మంచి వైబ్స్, నెక్స్ట్ ఆధ్యాత్మికత మీద మాకు కొంచెం బాగా అవగాహనది వచ్చిందండి. అలాగే మేము అన్నమాచార్య సంకీర్తనలు కూడా నేర్చుకుంటున్నాము. చాలా బాగా చెప్తారు టీచర్ గారు, గురువు గారు వస్తారు. అన్నమాచార్య సంకీర్తనలు అలవాటు ఉందా మేడం? ఏదైనా పాడగలుగుతారు ఒకసారి? పాడతానండి. జగడపు జనవుల జాజరా సగినల మంచపు జాజరా, జగడపు జనవుల జాజరా. మీరు ఎంతకాలం బట్టి నేర్చుకుంటున్నారా మీ కోలాటం అది? మేము ఒక 10 years నుంచి నేర్చుకుంటున్నామండి. అన్నమయ్య దీంట్లోనే నేర్చుకుంటున్నాము. మేడమ్స్ మాకు ఏదైనా కానీ టీమ్ చెప్తే మేము రావడం, ఇక్కడ కోలాటం చేయడం అది జరుగుతుంది. మేము చాలా బాగా నేర్చుకుంటున్నాం ఆ టీచర్స్ అని. దాదాపుగా మనం చూస్తే ఇప్పుడు కనుమరుగైపోతుంది కళ. ఇప్పుడున్న తరానికి కోలాటం అంటే తెలియని పరిస్థితి. అంటే మనం టీటీడీ దేవస్థానం నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో మాత్రమే కోలాటం చూడగలుగుతున్నాం, కానీ మిగతా బయట ఎక్కడ కనిపించిన పరిస్థితి. రక్షించుకోవాలంటే ఏం చేస్తే బాగుంటుంది? లేదంటే కనుక మీలాంటి నేర్చుకునే వాళ్ళు రాబోయే తరానికి ఏం చెప్తారు ఈ కోలాటం గురించి? అయితే మేము ఇలాగే 1 by 1 ఒక్కొక్కరికి చెప్పుకుంటూ మేమంతా ఒక టీం మెంబర్ గా ఉండి, ఇప్పుడు మా ఉండే ప్లేస్ లో ఒక 10 మందిని అలాగా మేము టీం కింద రెడీ చేసుకొని మేడం దగ్గరికి రావడం, మేము చెప్పడం అది జరుగుతుందండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మీరు ఏ ఊరు మీది? ఇదేనా? ఎక్కడ మీరు? ఏ ప్రాంతం? మేము 1 Town ఏరియా నుంచి వచ్చాం సార్. మాకు ఇక్కడ శ్రీ వెంకట హనుమాచార్య సేవా ట్రస్ట్ లో జాయిన్ అయిన దగ్గర నుంచి అన్ని పుణ్యక్షేత్రాల్లోని మాకు కోలాటం చేసే అవకాశం దొరకడం వల్ల మేము చాలా అదృష్టవంతులుగా ఫీల్ అవుతున్నామండి. బ్రహ్మోత్సవాలకు కూడా మాకు మా టీచర్స్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. బ్రహ్మోత్సవాలకు కూడా మేము తిరుపతికి వెళ్ళి బ్రహ్మోత్సవాలు కూడా మాకు ఇప్పిస్తున్నారు. మేము అక్కడికి వెళ్ళి స్వామివారి దగ్గరే మేము మాడవీధుల్లోని మేము అలాగా వాహనాలు, ఏ వాహనం అయితే వాహనానికి మాకు ఇచ్చినప్పుడు మేము చాలా హ్యాపీగా కోలాటం చేసుకుంటూ బ్రహ్మోత్సవాలు చూసుకొని మాకు దర్శనం చేయించుకొని మాకు తీసుకొస్తారు వాళ్ళే. వైబ్స్, పాజిటివ్ వైబ్స్. చెప్పండి. అంటే ఈ కోలాటానికి ముఖ్యంగా ఇప్పుడు ప్రచారం కల్పించాలంటే ఏంటంటే, చాలా మంది కోలాటం అంటే ఏం వెళ్తారులే, ఏం చేద్దాంలే అనుకునే భావన అయితే ఉంది.
ఆ భావన తప్పించాలంటే ఈ మధ్య మేము ఒక ప్రాజెక్ట్ అయితే చేపట్టామండి. ఉచితంగా స్కూళ్ళకు వెళ్ళి ఒక గంట పర్మిషన్ తీసుకొని భగవద్గీత గాని కోలాటం గాని నేర్పించే వైపు అడుగులు అయితే వేస్తున్నాము. ఈ మధ్య మా ట్రస్ట్ నుండి అయితే కొంతమంది పూనుకొని ఆల్రెడీ భగవద్గీత మొదలు పెట్టారండి. అంటే ఇది ఎప్పటి నుండో జరుగుతుంది, ఇప్పుడు కొంచెం ఎక్కువగా దీన్ని చేయడానికి అయితే ప్రారంభం అయితే చేసాము. అలాగే కోలాటం కూడానండి చాలా స్కూల్లో అయితే అడుగుతున్నాము, వాళ్ళు కూడా ఓకే అంటున్నారు. కానీ పిల్లలకున్న సిలబస్ ని బట్టి ఏంటంటే ఒక అరగంట గంట టైం స్పేర్ చేస్తామని మాకు చెప్తున్నారు. ఈ విధంగా ప్రయత్నాలు అయితే అందరూ చేసినట్లయితే మటుకు మళ్ళీ దీనికి పూర్వ వైభవం అయితే వస్తుందండి. నిజంగా మనం చూసుకోవచ్చు, అంటే ఇది అత్యంత పురాతనమైన ఒక కళ. ఇది ఈ కోలాటం అనేది ముఖ్యంగా చూసుకుంటే కనుక విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిప్రాతమైన కళగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే పురాణాల్లో కూడా ఈ కోలాటం గురించి ఉంది. అదేవిధంగా విష్ణుమూర్తి కూడా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం కోసం కోలాటం ద్వారానే ఆయన లక్ష్మీదేవిని అనుగ్రహం పొందాడు. ఆ లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం అనేది కూడా పురాణాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇటువంటి అత్యంత పురాతనమైన ప్రాచీనమైన ఈ కళను, అదేవిధంగా మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగమైన ఈ కోలాటాన్ని కొనసాగించడం కోసం, అదేవిధంగా ఈ కోలాటం కనుమరుగా అవ్వకుండా ఉండడం కోసం ఈ ట్రస్ట్ ద్వారా చూస్తే కనుక ప్రతి స్కూల్లోనూ కూడా అటు ఒకవైపున భగవద్గీత, మరోవైపున ఈ కోలాటం నేర్పేందుకు కూడా వీరు ముందుకు వస్తున్న తీరు అభినందనమని చెప్పుకోవచ్చు మనం. హరే కృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాధాకృష్ణుల నమూనా ఆలయం భక్తులని విశేషంగా ఆకట్టుకుంటోంది. మరిన్ని వివరాలని మా ప్రతినిధి వినాయక్ అందిస్తారు. ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లోనే హరే కృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రాధాకృష్ణుల ఆలయ నమూనాని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, ఈ ఆలయ నమూనా భారీ ఎత్తున ఇక్కడ ఎవరైతే ఈ సంక్రాంతి ఉత్సవాలకు పెద్ద ఎత్తున వస్తారో వారందరికీ చూపించేందుకు గాను ఇక్కడ ఈ ఆలయ నమూనాని ఏర్పాటు చేయడం జరిగింది కదా. రాధాకృష్ణులను దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు కూడా, అంటే రాబోయే 3 రోజుల పాటు కూడా రాబోతున్నారు. గత సంవత్సరం మనం చూసుకుంటే కనుక సుమారుగా ఒక రోజుకి 80,000 నుంచి 1,00,000 మంది రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా ఈ 3 రోజులు కూడా ఇదే విధంగా భక్తులు రాబోతున్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో మనం ఇక్కడ దీనికి సంబంధించిన ప్రతినిధి మాధవదాస్ ఉన్నారు, ఆయనతో మాట్లాడించే ప్రయత్నం. స్వామి, ఈ నమూనా ఆలయ విశిష్టత ఏంటి, దీనికి సంబంధించిన విశిష్టత గురించి చెప్పగలుగుతారు? హరే కృష్ణ. హరే కృష్ణ మూమెంట్ విశాఖపట్నం ఆధ్వర్యంలో మన గంభీరంలో గల హరే కృష్ణ వైకుంఠ మందిర ప్రాంగణం, అంటే ఒక 2.5 ఎకరాల విస్తరణలో ఒక వైకుంఠాన్ని తలపించేట్టుగా రాధాకృష్ణులు మరియు ఈ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క భవ్య మందిరం అనేది విశాఖపట్నానికి తలమానికంగా ఒక మందిరం వస్తుందన్నమాట. ఈ మందిరం ఏంటంటే కేవలం భక్తే కాకుండా భక్త రకరకాల సామాజిక కార్యక్రమాలు, విద్యా చైతన్యం కల్పించే కార్యక్రమాలు కూడా జరుగుతాయి అన్నమాట. ఇది ఒక సాంస్కృతిక, విద్య మరియు ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుంది విశాఖపట్నానికి. సో ఈ యొక్క మందిరం ఏంటంటే అన్ని విశాఖపట్నం ప్రతి ఒక్క వాసులు కూడా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ గా మారబోయేటువంటి ఈ యొక్క హరే కృష్ణ వైకుంఠ మందిరం అనమాట. అంటే గంభీరంలో ఎన్ని కోట్లతోటి ఈ ఆలయం నిర్మించబోతున్నారు, దానికి ఒక ప్రత్యేకత ఏమైందంటారు? అక్కడ గంభీరంలో ఎన్ని ఎకరాలు మొత్తం ప్రత్యేకత? ఈ గంభీరంలో ఏంటంటే మొత్తం ఆలయ విస్తరణ వచ్చేసరికి 1,00,000 స్క్వేర్ ఫీట్, 1,00,000 చదరపు అడుగుల స్క్వేర్ ఫీట్ లో మన యొక్క మందిరం నిర్మిస్తున్నాము. ఈ యొక్క 1,00,000 చదరపు అడుగులు ఏంటంటే ఒక స్థాయి కాదు, ఒక 80 అడుగుల ఎత్తుగా వచ్చే గోపురాలతో ఉంటుంది. అదే విధంగా విశాఖపట్నంలో ఇప్పుడు ఇది విశాఖపట్నానికి, విజయనగరానికి, శ్రీకాకుళంకి 3 జిల్లాలకు మధ్యగా మన ఆనందపురం దగ్గరలో మన యొక్క మందిరం అనేది మనం చేయడం జరుగుతుంది. ఈ మందిరంతో సెంటర్ గా చేసుకుని మన యొక్క ఈ యొక్క హరే కృష్ణ మూవ్మెంట్ యొక్క అన్నదాన కార్యక్రమాలు కానీ, ఆ యొక్క విద్యాదాన కార్యక్రమాలు కానీ ఇవన్నీ ఏంటంటే చాలా విస్తృతంగా స్ప్రెడ్ అయ్యడానికి ఇది ఒక మందిర కేంద్రంగా తయారవుతుంది అనమాట. ఈ మందిరం వచ్చేసరికి ఏంటంటే 80 కోట్ల ప్రాజెక్ట్ అనమాట. ఒక 88 ఏళ్ల కాల వ్యవధిలో మనం స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఫేజ్ లో ఏంటంటే శ్రీ వైకుంఠనాథ వెంకటేశ్వర స్వామి యొక్క మందిరం వస్తుంది. సెకండ్ ఫేజ్ లో రాధాకృష్ణ మందిరం వస్తుంది అనమాట. ఇప్పుడు 1-2 ఏళ్లలో మన యొక్క వైకుంఠనాథ వెంకటేశ్వర స్వామిని మనం ఆవిష్కరిస్తాము. తర్వాత మరికొన్న 4 ఏళ్ల తర్వాత శ్రీ రాధా మదన మోహన్, ఇక్కడ రాధాకృష్ణుల పేరు ఏంటంటే రాధా మదన మోహన. మదన మోహన అంటే మధురుడు అంటే మనకు తెలుసు, కామదేవుడు, మన్మధుడు. ఆయన ఎంత అందంగా ఉంటారో కందర్పకోటి లావణ్య అంటారు. లావణ్యం అంటే అందం. కృష్ణుడి యొక్క అందం ఎలాంటిదంటే కందర్పకోటి, 1,00,000 మంది మన్మధులు కలిస్తే ఎంత అందం ఉంటాడో అంత అందమైన వాడు కృష్ణుడు అనమాట. ఆ మదనుడిని మోహించేవాడు మదన మోహనుడు. సో అలాంటి మదన మోహనుడు, అలాంటి బ్యూటిఫుల్ కృష్ణుడు, దాంతోపాటు ఆయన యొక్క సఖ్యనుడు రాధారాణితో మన ఈ మందిరం ఏంటంటే పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి గౌడీయ వైష్ణవ సంప్రదాయం. ఇక్కడ ఈ 3 రోజుల పాటు ఈ సంక్రాంతి ఉత్సవాల్లో ఈ నమూనా ఆలయం ద్వారా ఎంతమందికి మీరు ఈ ఆలయం ద్వారా భక్తులకి ఇక్కడ ఏర్పాటు చేశారంటే? సో ఇక్కడ వచ్చిన ప్రతి భక్తులు కూడా ఏంటంటే
మన వైష్ణవ తిలకం మనం చూస్తాం కదా, ఆధ్యాత్మిక మూర్తి వైష్ణవ తిలకం ధరించి మందిర నమూనా మనం చూస్తున్నాం కదా, రాధా మదన్ మోహన్ యొక్క నమూనాను చూసి అక్కడ స్వామి దర్శనం చేసుకుని మన యొక్క రకరకాల సేవా కార్యక్రమాల ద్వారా మందిరంలో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వారికి తోచినంత వారి యొక్క ఒక అడుగైనా సరే భగవంతుడికి సేవ చేయడానికి వారు తోచినంత అనేది మందిరంలో ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క నీటి పట్టు కలిస్తేనే సముద్రం అన్నట్టుగా ఈ 80 కోట్ల మందిరం కూడా అంటే ప్రతి ఒక్కళ్ళ యొక్క సారథ్యంలో ప్రతి ఒక్కళ్ళ యొక్క సహకారంతోనే ఈ మందిరం నిర్మాణం అవుతుంది అనమాట. ప్రతి ఒక్క భక్తుడు కూడా ప్రభుపాదులు చెప్తారు, మా ఆచార్యుల ప్రభుపాదులు, ఎవరైతే కనుక భగవంతునికి ఈ యొక్క భూప్రపంచంలో భగవద్ మందిర నిర్మాణానికి సహకరిస్తారో వారికి భగవంతుడు శాశ్వతంగా తన లోకమైనటువంటి గోలోక బృందావనంలో నివాసం ఏర్పరుస్తారని చెప్తారనమాట. సో అవకాశం అందరికి ఇవ్వడానికి ఈ నమూనా పెట్టి మనం చేసిన సేవలన్నీ కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ రాధాకృష్ణుల విగ్రహాలను ఏర్పాటు చేసి ఈ నమూనా ఆలయాన్ని కూడా ఇక్కడ భక్తుల కోసం అందుబాటులో ఉంచడం జరిగింది. దాదాపుగా మనం చూస్తే కనుక ప్రతిరోజు కూడా ఈ సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా ఈ ఏయూ గ్రౌండ్స్ లోకి దాదాపుగా 50,000 నుంచి 1,00,000 మంది వరకు భక్తులు కానీ అదేవిధంగా ఈ విశాఖ వాసులు కానీ వస్తారనేది అంచనా ఉంది. ఇందుకు తగిన విధంగానే ఇక్కడ ఈ ఆలయాన్ని కూడా అత్యంత అద్భుతంగా ఇక్కడ నమూనా ఆలయం కింద పెట్టడం జరిగింది. మనం చూస్తే కనుక ఇక్కడ మనకి దేదీప్యమానంగా ఈ ఆలయం ఈ రంగురంగుల కాంతులతోటి అదేవిధంగా అందమైన పూలతోటి ఇక్కడ దేదీప్యమానంగా వెలుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలా అద్భుతంగా ఈ ఆలయ నమూనాను కూడా ఇక్కడ ఈ హరే కృష్ణ మూవ్మెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపున ఈ హరే కృష్ణ మూవ్మెంట్ కి సంబంధించి మనం చూస్తే కనుక ఏదైతే శ్రీకృష్ణుడికి సంబంధించిన పుస్తకాలన్నింటినీ కూడా ఇక్కడ వీళ్ళు అందుబాటులో ఉంచి ఇక్కడ ఎవరైతే వాళ్ళు ఈ శ్రీకృష్ణ భగవద్గీత కావచ్చు, విశ్వవిధాత అంటే శ్రీకృష్ణుడికి సంబంధించిన కావచ్చు, ధార్మికమైన పుస్తకాలన్నింటినీ కూడా కృష్ణ మూవ్మెంట్ కి సంబంధించి అంటే కృష్ణుడికి సంబంధించిన శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించిన పుస్తకాలన్నింటినీ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. అదేవిధంగా ఏదైతే అర్జునుడికి ఇక్కడ ఉపోద్ఘాతం ద్వారా అంటే ఏదైతే భగవద్గీత ఉందో దాన్ని కూడా ఇక్కడ భగవద్గీతను కూడా పెట్టడం జరిగింది. ఈ విధంగా ఇక్కడ మొత్తం హరే కృష్ణ మూవ్మెంట్ ద్వారా ఈ కృష్ణుడికి సంబంధించిన ఆధ్యాత్మికతను పెంచే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. మరోవైపు మనం ఏదైతే ఇక్కడ ఈ విజువల్స్ లో చూస్తున్నామో ఇది ఒక నమూనా ఆలయం. ఇక్కడ ఆనందపురం దగ్గర గంభీరం ఏదైతే ఊరుందో ఆ ఊర్లో దాదాపుగా 2 ఎకరాలకు పైగా ఎకరాల్లో 80 కోట్ల ప్రాజెక్ట్ గా ఈ హరే కృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఈ మందిరాన్ని నిర్మించబోతున్నారు. ఇందులో మొదటగా మనం చూస్తే కనుక వెంకటేశ్వర స్వామిని మొదటి ఫేజ్ లో రాబోయే 2 ఏళ్లలో పూర్తి చేయబోతున్నారు. ఆ తర్వాత శ్రీకృష్ణుడిది ఆలయం రాబోతుంది. మొత్తంగా ఈ ప్రాజెక్ట్ ని 8 ఏళ్లలో పూర్తి చేయాలని ఎత్తితే వీరు భావిస్తున్న నేపథ్యంలో ఇక్కడ మనం చూస్తే కనుక రాబోయే 3 రోజుల పాటు సంక్రాంతి రోజున భక్తులందరికీ కూడా దర్శనమిచ్చే విధంగా ఈ ఆలయం అయితే రూపుదిద్దుతుందని చెప్పుకోవచ్చు. ఈ నమూనా ఆలయంలో భక్తులందరూ కూడా వచ్చి దర్శించుకోవడం కోసం ఈ విధంగా శ్రీకృష్ణుడిని అదేవిధంగా రాధా శ్రీకృష్ణులు ఇద్దరిని కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే భక్తులందరూ కూడా తరలి వచ్చి దర్శించుకునే విధంగా ఈ ఆలయం కూడా పూర్తి స్థాయిలో సిద్ధమైందని చెప్పుకోవచ్చు. సంక్రాంతి 3 రోజుల పాటు జరిగే ఈ సంబరాలకి విశాఖ వాసులు పెద్ద ఎత్తున హాజరు కానున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి మరియు మలయాళ హీరో సురేష్ గోపి, ఒరిస్సా గవర్నర్ కంభంపాటి హరిబాబు తదితరులు పాల్గొన్నారు.